హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది అనకాపల్లికి అయితే మేము వచ్చాము. అనకాపల్లి నూకాలమ్మ ఆర్చ్ ఇది. మీరు ఒకసారి చూడండి అనకాపల్లి అమ్మవారి తల్లిని. నేనైతే ఈ వీడియోలో అన్నీ మీకు చూపెడతాను. కింద 100 రూపాయల దర్శనము, 50 రూపాయల దర్శనము, ఉచిత దర్శనాలు అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఖాళీ అయితే లేదు ఫ్రెండ్స్. నేనైతే ముందున్నాను, ఫోటో అయితే తీసుకుంటున్నాను. ఆలోచిస్తున్నాం ఫ్రెండ్స్, మేము మా బంధువులు ఎలాగెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి అనేసి. సో మేమైతే ఫ్రెండ్స్ దర్శనానికి అయితే మేము లోపలికి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. మీరు చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ అమ్మవారిని ఇక్కడ ముందునైతే తీయడం ఇబ్బంది అవుతుంది అనేసి నేనైతే వెనకాలకైతే వచ్చేసాను. అమ్మవారిని అయితే చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా వెనకాలకి వచ్చి తీస్తున్నాను. ఇది కూడా అమ్మవారే ఫ్రెండ్స్. పక్కన ఉన్న వాళ్ళు అమ్మవారు అయితే మాకైతే చాలా బాగా దర్శనం ఇచ్చారు అనుకుంటున్నాం. మేము వెనకాలకి వచ్చాం ఫ్రెండ్స్. అక్కడ క్లియర్గా కనబడట్లేదు, చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్ ఈరోజు. సో మేమైతే వెనకాలకి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇదే అమ్మవారిని మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఫ్రెండ్స్ అమ్మవారి చూడడానికి. నేను కూడా వచ్చాను ఒక విధంగా అమ్మవారిని చూడడానికి ఫ్రెండ్స్. అమ్మవారు అయితే మాకైతే బాగా దర్శనం ఇచ్చింది. ఇదైతే ప్రసాదం కౌంటర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు దర్శనం అయితే అయిపోయింది కదా, ప్రసాదం కౌంటర్. ఇక్కడ ఈ దారిలో వెళ్తే ఉచిత దర్శనం ఫ్రెండ్స్. ఇక్కడ షాపులన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అమ్మవారికి చీర, పళ్ళు, పూలు, అవన్నీ కొబ్బరికాయలు, ఇలా మిగతా మొదలైన కార్యక్రమాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. వాటికైతే అవన్నీ షాపులు, చాలా షాపులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది అమ్మవారి పక్కన ఉన్నది కదా ఫ్రెండ్స్, ఇది అమ్మవారి ఆర్చ్. ఇది గుండు కొట్టించుకోవడానికి ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూసేయండి. ఇది కూడా ఒక విధంగా అమ్మవారి ఆర్చే, కానీ ఇది గుండు కొట్టించుకునే ఎంట్రీ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా. సో మనమైతే ఇంకా వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకా వెళ్ళి మీకు అన్నీ చూపెడతాను. అమ్మవారి దర్శనం, నూకాలమ్మ తల్లి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ దర్శనం చూడండి ఫ్రెండ్స్. వీళ్ళకి మొక్కున్నట్టు ఉందేమో. సో నాటుకొని అయితే కోస్తున్నారు అమ్మవారి కోసం. ఇక్కడైతే నో పార్కింగ్ అండి ఫ్రెండ్స్. ఇక చెప్పాను కదా ఫ్రెండ్స్ ఉచిత దర్శనం అని. ఉచిత దర్శనం అయితే వచ్చింది. ఇందాక చూపెట్టాను కదా ఫ్రెండ్స్, 100 రూపాయల దర్శనము, 50 రూపాయల దర్శనము, ఉచిత దర్శనము, అవన్నీ ఇక్కడే. మీకు గుర్తుందో లేదో, ఇక్కడే నేను కూడా ఫోటో దిగాను. సో చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి ఆర్చ్ ఇది. ఇక్కడ చాలా మందిలో ఉన్నారు ఫ్రెండ్స్ అమ్మవారిని దర్శించుకోవడానికి. వాళ్ళందరిలో మేము ఒకరిని ఫ్రెండ్స్. ఇక్కడైతే చెప్పాను కదా ఫ్రెండ్స్, అమ్మవారికి చీరలు అవన్నీ ఉంటాయి. చూస్తున్న కొద్దిగా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఎంత చూసినా లాస్ట్కి వెళ్ళిపోయినా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవైతే ఐస్ క్రీమ్ ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ చూడండి, చిన్నపిల్లలకి ఎవరైనా ఐస్ క్రీమ్ షాప్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అలా పదండి ఫ్రెండ్స్, ఎంత చూస్తున్నా అసలు దొరకదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత లైన్ ఉంది. మీరు కూడా ఒక్కసారి చూసేయండి ఎంత లైన్ ఉందో చూడండి. మీరు కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ లైన్. ఇక్కడ ఎవరైనా చీర ఎవరైనా కొనుక్కోలేదు అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అమ్ముతారు చీరలు కానీ, అమ్మవారికి సంబంధించిన గాజులు కానీ ఏమైనా అమ్ముతారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడైతే పందిరి వేసారు ఫ్రెండ్స్. మీరు చూడండి, ఎండలేమో చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ఉచిత దర్శనాలు వాళ్ళందరికీ పందిర్లు అయితే వేసారు. అమ్మవారి ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూసేసేయండి. మేమైతే ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకున్నాము. మాకైతే బాగా నచ్చింది ఫోటో ఫ్రేమ్ అనేది. అమ్మవారి ఫోటో ఫ్రేమ్ మీకు జూమ్ చేసి చూపెట్టాను, మీరు చూడండి. దర్శనం అయితే చాలా బాగుంది. ఇది కూడా ఇంకో ఆర్చ్ ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇటు పార్కింగ్కి సంబంధించిన వెహికల్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ లోపల ఉంటుంది. ఇది కూడా ఒక ఆర్చే. ఇప్పుడు ఇది ఏంటనుకుంటారు కానీ, ఇక్కడ వెనకాల అమ్మవారికి ఘటాలు అయితే మోస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. వాటర్ ట్యాంక్ అయితే వాళ్ళు పెట్టించుకున్నారు, అంటే కాలిపోతాయి కదా ఫ్రెండ్స్ ఘటాలు మోసిన వారికి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ ఘటాలు మోసారు. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కదా ఫ్రెండ్స్, 2 బాబులు. వాళ్ళిద్దరు వాటర్ ట్యాంక్ వస్తుంటేనేమో ఆడుకుంటున్నారు. ఎండకి భరించలేక తడిసిపోతున్నారేమో, నాకు తెలీదు. ఇక్కడ చాలా మందిలో వచ్చారు ఫ్రెండ్స్ ఘటాలు మోయడానికి. నాకు తెలిసి ఇంటింటికి వచ్చారేమో ఫ్రెండ్స్. ఈ వీడియో ఫుల్గా మీరు చూడండి ఫ్రెండ్స్. మధ్యలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఘటాలు అనేవి ఎంతమందిలో మోస్తున్నారో, ఇంటింటికి మోస్తున్నారేమో ఫ్రెండ్స్. నాకు తెలిసి చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇంతమందిలో అమ్మవారి కోసం ఘటాలను అయితే మోయడం. సో మీరు చూసారు కదా ఫ్రెండ్స్, అమ్మవారి కోసం ఘటాలు అయితే మోయడము అలా చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్న కొద్దీ వస్తారు. కొన్ని మందిలో ఘటాలు మోస్తారు, కొన్ని మందిలో పూలు పట్టుకుంటారు, అవన్నీ పట్టుకుంటారు. కొన్ని మంది హెల్ప్ చేస్తారు మిగతా వాళ్ళకి. ఏమైనా ఇబ్బందులు అంటే ఘటాలు మోస్తారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ వెనకాల కొంచెం పట్టుకుంటారు వీక్గా ఉన్న వాళ్ళకి. సో ఇప్పుడు పూలు అయితే మోస్తుంది ఫ్రెండ్స్ ఒక
అక్క అయితే ఆవిడ కూడా ఘటం మోసిందే. చూడండి చాలా చాలా ఎక్కువ ఉంటాయి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా గంట సింబల్ మాత్రం మర్చిపోకండి బిగులు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.